పాప నిన్న వీడియో తీసింది కదా, గుంజలు తీసింది కదా, దాంట్లో ఫుల్ కాళ్ళ నొప్పులు ఉన్నాయి, కాళ్ళకి గుద్దులు గుద్దిన. హలో గాయస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో గాయస్, ఈ రోజు అయితే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఎందుకో తెలుసా, మా మమ్మీ నాకు అప్పటి నుంచి కాల్ చేసి మమ్మీ ఇంటికి రా ఇంటికి రా ఇంటికి రా అంటుంది. ఎందుకు మా నేను వీడియో చేస్తున్నా వస్తాలే అని అన్నా కూడా వినకుండా రా 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 అంటుంది. ఏమైందని అడిగితే నీకోసం స్పెషల్ చేసా, తొందరగా వచ్చేసాను అనింది. ఏం స్పెషల్ చేసినావు అంటే స్పెషల్ అన్నాక చెప్తారా అనింది. సరే వస్తా అని చెప్పా. ఒక షార్ట్ వీడియో చేసేసా ఇప్పుడు అక్కడికి వెళ్దాం, అసలు ఏంటో ఏం చేసిందో కనుక్కుందాం, ఓకేనా? అక్కడికి వెళ్ళే ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడికి వెళ్ళిపోదాం ఇంకా. సో గైస్, ఇప్పుడే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. వాళ్ళు బయట అయితే లేరు, ఇంట్లో ఏం చేస్తారో చూద్దాం పదండి. నా కోసం ఏం స్పెషల్ చేసిందో మా మమ్మీ. అయ్యో చిన్న చీకటి ఉంది. నన్ను రమ్మని చెప్పి వీళ్ళు వండుకురు గైస్. మా చెల్లి, మా మమ్మీ. పండుని లేపుతా. బొమ్మ అంటే ఎంత భయపడ్డా. బొమ్మను పట్టుకొని వండుకుంది గైస్. మమ్మీ కూడా వండుకుందా? నిజంగా వండుకుందా? 2 మినిట్స్. మమ్మీ, నా కోసం ఏం స్పెషల్ చేసినవే? రమ్మను. నన్ను రమ్మని మీరు నిద్రపోయిర్రేందువా? మమ్మీ మమ్మీ, నన్ను రమ్మని మీరు నిద్రపోయిర్రేంది? ఏం చేసినావు నా కోసం? ఓరే, నీ చికెన్ చపాతీ కోసం అప్పటి నుంచి ఫోన్ చేసి రా రా అన్నవా? నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. అయ్యో నువ్వు మరి తిందాం. నువ్వు తినవా? ఎందుకు? అమ్మ చీ, ఎందుకు మమ్మీ నా కోసం ఇంతసేపు కొంచెం సేపు వెయిట్ చేయలేకపోయారా? ఏమే 3 అవుతుంది. చూడండి గైస్, నన్ను రమ్మని వాళ్ళు తినేసారు అంటే ఇప్పుడు నేను ఒక్కని పిసదాన్ని, ఇప్పుడు నేను తినాలా, అంతేనా? ఇంకా మంచిగా నిద్ర వేరు. ఏమేమో దొంగదే యాక్టింగ్ చేస్తుంది. బూ అంట. సరే ఏం చేసిందో చూద్దాం పదండి మనమైతే. అబ్బా అబ్బా, మీ గజ్జుకుక్క పాడతామే. ఓడి అమ్మ బంటే. చికెన్ కర్రీ. మా అమ్మ సూపర్ వేస్తుంది తెలుసా. మంచిగా ఉండలేదా? మంచిగా కాలేదంట గైస్, అయితే మంచిగా కాలేనట్టే. వైట్ రైస్, చపాతి మాడ పెట్టింది రే మమ్మీ. నీకు అసలు చపాతీనే చేయండి రాదే. సో ఇప్పుడు మనం వేసుకొని తినబోతున్నాం. ఐకి ఫోన్ లేదు, ఐఫోన్ లేదు, ఇవ్వను. సరే గాయస్, ఇప్పుడైతే మనం వేసుకొని తిందాం. టేస్ట్ ఎట్లుందో చెప్తాం మా అమ్మకి. బాగాలేకోవాలా, మా అమ్మ ముఖం మీదనే కొడతా. మా డాడీ అంటుండే బాగాలేకపోతే నీ ముఖం మీద కొడతా అనేది అంటుండే మా డాడీ. ఇది వద్దు, మాడిపోయింది. మంచిదానా గాయస్? నిన్న నాకు సిటప్స్ ఇప్పించింది. పట్టుకున్నా గాయస్. నిన్న నాకు సిటప్స్ ఇచ్చింది 35. అసలు మార్నింగ్ లేవడానికి రాలే, ఇప్పుడు అందుకే కుంటిదానా అని పిలుస్తుంది గైస్. అమ్మ తంతదేమో అనుకున్నా. తన్నింది. వేస్ట్ ఇది గైస్, ఎక్కడి నుంచి వచ్చిందేమో. ఇప్పుడు మనం చికెన్ కర్రీ వేసుకున్నాం. మమ్మీ నాకేనా లెగ్ పీస్? చెల్లికి మరి? అమ్మో ఎంత ప్రేమ వచ్చిందన్నమ్మా నేనంటే. ఆమె తినకుండా నా కోసం వచ్చిందంట. అంత లేదులే, ఎందుకు కవర్ చేసుకుంటావు? మమ్మీ ఏమన్నారు? మమ్మీ నిజం చెప్పి
గైస్ మా మమ్మీని అడుగుదాం, నిజంగా ఏడుస్తుంది అని అన్నదా లేకపోతే అక్క కొంచెం అని అన్నదా అడుగుదాం. అమ్మా కింద పడింది, పైప్ తట్టుకుంది. మమ్మీ నిజం చెప్పే, అక్క కొంచెం అన్నదా ఆమె ఏడుస్తుంది అని అన్నదా? ఇప్పుడు ఏమంటావే? లేదు గైస్ మా మమ్మీ నిజమే చెప్తుంది, అబద్ధం చెప్పది. ఈ అమ్మ ఎంత చెప్పాను కానీ మమ్మీ చెప్పది. పడ్డదా ఇప్పుడు బొక్క? ఇగని మమ్మీ మంచిగా వేస్తుంది కానీ బాగాలేదని అంటుంది. వేస్ట్ పిల్ల. ఉట్టిగన్నవా? ఉట్టిగనా నిజమా చెప్పమ్మి. బంటి బంటి గైస్ అమ్మి పేరు ఇప్పటి నుంచి. ఓకే మనం టేస్ట్ చేద్దాం. మా చెల్లెకి నేనంటే చాలా ప్రేమ. అంత లేదులే అమ్మ అంట. నేను ఉన్నప్పుడు చూపించదు కానీ నేను లేనప్పుడు చూపిస్తుంది. నేను ఆడికి పోతే మమ్మీ అక్కకు ఫోన్ చేయి, మమ్మీ అక్కకు ఫోన్ చేయి, అక్క 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 అని పానం తింటదంట. మళ్ళీ సరే చిట్టి అంటది, చిట్టికి ఫోన్ చేయమా, చిట్టికి ఫోన్ చేయని అంటది. మళ్ళీ వచ్చి మేయ్ వర్రకు మే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొడతా ఉంటది గైస్. మళ్ళీ మా అమ్మ అంటది ఆమె లేకపోతే ఎందుకు ఆమెకి ఫోన్ చేసి రప్పిస్తూ వస్తే కొడతామని అంటది మా మమ్మీ. కదా మమ్మీ? అవునా కాదా? చూడండి గైస్. మళ్ళీ నేనైతే వదిలిపెట్టాను. ఆనం చెడికి తిరిగి ఓపిక నాకు లేదు గైస్. ఇప్పటికే పొద్దున వచ్చి వదిలిపెట్టిపోయినా, మళ్ళీ ఇప్పుడు వచ్చిన, మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ రావాలంట. చల్ ఎవరమే నువ్వు? బాగుంది గైస్. తీసుకొని లేకపోతే నాకెందుకు? ఆనియన్స్ కట్ చెప్పు. ఉంచుడు ఎక్కువ నీకు, మళ్ళీ ఆనియన్స్ కొట్టాలంట. కొట్టాలంట. స్టైల్ కొట్టుకుంటా చిగులు పువ్వులు పెట్టుకొని వచ్చింది. అబ్బా పువ్వులు నువ్వు పెట్టుకోలేదా? గైస్ పొద్దున పెట్టుకొని వచ్చి నాకు తీసుకొచ్చింది తెలుసా. పెట్టుకొని అమ్మాయి తీసుకొచ్చింది నాకు. సరే తిన్నాక మాట్లాడుకుందాం. సో గైస్ మా అక్కనైతే ఇప్పటిదాకా ఫుల్ కొట్టి ఇప్పుడు అయితే ఇంటికైతే పంపిస్తున్నా. మా ఇంటికి వచ్చి మంచిగా చికెన్ కూర, లెగ్ పీస్లు అన్నీ తిని మంచిగా వండుకున్నదో లేదో. పాప నిన్న వీడియో తీసింది కదా, గుంజలు తీసింది కదా, దాంట్లో ఫుల్ కాళ్ళ నొప్పులు ఉన్నాయి. కాళ్ళకి గుద్దిన పాపం. ఇప్పుడైతే వెళ్ళిపోతుంది గైస్. చూడండి చిట్టి. ఏమేమి చిట్టి? ఎందుకు? ఉండొచ్చుగా చిట్టి. కొట్టి మళ్ళా సిగ్గు లేకుండా ఉండాలని. అబ్బ ప్లీజ్ ఉండొచ్చు చిట్టి. చూడండి చిట్టి ఉండొచ్చు చిట్టి, ప్లీజ్ చిట్టి. వెళ్ళిపో మా ఇంట్లోంచి. ఇంకెందుకు సిగ్గు లేకుండా ఎందుకు ఉండాలి? ప్లీజ్ మా బంగారం కదా ఉంటుంది. ఇది అవుతుంది. సరే బాయ్. పని చేసుకోవద్దా? సరే బాయ్, వెళ్ళిపో. ఇంకోసారి మా ఇంటికి రాకు, ఓకే? పాపం అప్పంచి కొట్టి పాపం ఎట్లా అయిపోయింది చూడండి. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్. క్షేమంగా వెళ్ళి లాభంగా రాత్రి వీనక్క. అక్క ఎందుకు వచ్చింది ఇప్పుడు నాకు? చిట్టి. సో గైస్ ఇప్పుడే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చిన, కానీ నిజంగా సిటప్స్ ఇస్తే ఇంత కాళ్ళు నొప్పులు ఉంటాయి అనుకోలేదు గైస్. అమ్మో కూర్చోడానికి కూడా రావట్లేదు. జస్ట్ ఇట్లా కూర్చుంటే లేవడానికి కూడా రావట్లేదు. మా చెల్లి ఎంత భరించిందో. నేనైతే చచ్చిపోతున్నా గైస్. బాడీ పెయిన్స్ టాబ్లెట్ వేసుకున్నా తగ్గుతుందో లేదో అని భయం వేస్తుంది. అస్సలు నిజంగా అవ్వట్లేదు. అమ్మో ఇంకోసారి సిటప్స్ ప్లీజ్. ఇలాంటి పనిష్మెంట్లు అయితే అస్సలు చెప్పకండి, మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్. ఇలాంటి పనిష్మెంట్లు చెప్పకండి. చెప్తే మంచి పనిష్మెంట్లు చెప్పండి, ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు ఇంట్లో పని చేసుకోవాలి, అంట్లు తోమాలి, వంట చేయాలి, చాలా పని ఉంది గైస్. పని అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుతుంది గైస్. ఇప్పుడే ఇంట్లో పని అంతా ఫినిష్ చేసేసిన, అంట్లు కూడా తోమేసిన. ఇప్పుడు నెక్స్ట్ వంట చేయాలి. ఏం కూర ఉండమంటుందో మా మమ్మీ. నాన్ వెజ్ తిని బోర్ కొట్టేస్తున్నాను. ఈరోజు నాన్ వెజ్ తెచ్చుకోలే. చూడండి మొత్తం నీట్ అయిపోయింది. అంట్లు ఇంట్లు అన్నీ కడిగేసా. ఇప్పుడు వంట చేయాలి. ఫ్రిడ్జ్లో ఏమున్నాయో చూడాలి. టమాటాలు, కాకరకాయలు, పచ్చిమిరపకాయలు, పాలకూర,
ఏమో నాకు తెలియదు, ఇంకా మమ్మీని అడుగుతా ఏం చేయమంటుందో. సరే గైస్, నేను ఏదో ఒకటి వంట చేస్తానులే, కానీ ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.